ఎక్కడైతే శ్రీరామం పేరు పలుకుతారో అక్కడ నేనుండాలి అని కోరుతారు. అప్పుడు శ్రీరాముడు సరే అని ఆ వరాన్ని ఇస్తారు. శ్రీరాముడి అన్ని యుద్ధాలు అయిపోయాక రావణాసురుడిని చంపిన తర్వాత శ్రీరాముడు విష్ణు యొక్క రూపం కాబట్టి భూలోకం నుంచి దేహం వదిలేసి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు శ్రీరాముడు ఆలోచనలో పడిపోతారు. స్వయంగా హనుమంతుడు మహాకాల్ శివుడి యొక్క రూపం ఇప్పుడు నాతోనే ఉంటాడు, మరి నేను దేహం వదిలి వెళ్ళడం ఎలా అని ఆలోచనలో పడతారు. అలా ఆలోచిస్తూ శ్రీరాముడు భూమిని పగలగొడతారు. ఆ తర్వాత హనుమంతుడిని పిలిచి ఆయన చేతుకున్న ఉంగరాన్ని పాతాళంలోకి పడేస్తారు. హనుమ, నా ఉంగరం పడిపోయింది, తీసుకురా అని చెప్తారు. ఇప్పుడు హనుమ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పాతాళంలోకి వెళ్తారు. ఇక్కడ ఆల్రెడీ పాతాళలోక రాజు వెయిట్ చేస్తూ ఉంటారు. రా హనుమ, ప్రభు రాముడి ఉంగరంనే వెతుకుతున్నావు కదా అని అంటారు. అవును, నువ్వెవరు అంటే నేను పాతాళలోక రాజుని, ప్రభు రాముడి ఉంగరం అక్కడుంది చూడు అని అంటారు. చూస్తే అక్కడ కొన్ని వేల ఉంగరాలు ఉన్నాయి. పాతాళలోక రాజు ఏమంటారంటే, ఇలానే ప్రభు శ్రీరాముడు ప్రతిసారి నీతో ఇలానే చేసి వెళ్ళిపోతుంటారు.